అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. వెనజులాపై దాడులు చేసింది తామేనని ట్రంప్ స్పష్టం చేశారు. వెనజులా డ్రగ్స్ కేంద్రంగా మారిందని ఆరోపించారు. వెనజులా అధ్యక్షుడు ఆయన భార్యను అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. మదురోను అమెరికా తీసుకొస్తున్నామన్నారు. తమ అధ్యక్షుడిని అమెరికా కస్టడీలోకి తీసుకోవడంపై వెనజులా ఉపాధ్యక్షుడు డెల్సీ రోడ్రిగిజ్ స్పందించారు. మదురో ఆయన సతీమణి ఇప్పుడు ఎక్కడున్నారో తమకు తెలియదని తెలిపారు. వారు సజీవంగా ఉన్నారని తెలియచేసేలా ఆధారాలు ఇవ్వాలని అమెరికాను డిమాండ్ చేశారు. వెనజులా రాజధాని కార్కాస్ లో భారీ పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లతో భవనాలు కుప్పకూలగా వీధుల్లో ధూళి పొగలు చుట్టుముట్టాయి. పేలుళ్లలో 12 మంది మరణించగా 50 మందికి పైగా గాయపడ్డారు. భారీగా ప్రజలు భయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. మరొకవైపు ఈ దాడిని వెనజులా ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఇది అమెరికా పాల్పడిన అత్యంత తీవ్రమైన సైనిక దురాక్రమణ అని మండిపడింది. తమ దేశంలోని చమురు, ఖనిజ సంపద వంటి వ్యూహాత్మక వనరులను స్వాధీనం చేసుకోవడానికి అమెరికా ఈ దుశ్చర్యకు పాల్పడిందని ఆరోపించింది.